డీవియేషన్ అంటారు, పెనైల్ డీవియేషన్ అంటారు. ఈ డీవియేషన్ ఉన్న పేషెంట్స్ లో పెన్నిస్ మొత్తం స్ట్రైట్ గానే ఉంటుంది, కానీ ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర, పెన్నిస్ అంతా ఎరక్షన్ వచ్చినప్పుడు స్ట్రైట్ గానే ఉంటుంది, ఈ బేస్ ఆఫ్ ద పెన్నిస్ దగ్గర జస్ట్ పెన్నిస్ మొత్తం ఇట్లా సైడ్ కి వంగిద్ది. ఈ బేస్ దగ్గర మధ్యలో ఏమి వంగదు వాళ్ళకి, మధ్యలో అనేది స్ట్రైట్ గానే ఉంటుంది. ఈ బేస్ దగ్గరే ఇట్లా కిందకు ఉండటము లేకపోతే స్ట్రైట్ ఇట్లా పక్కకు ఉండటము జరిగిద్ది అనమాట. ఇది పెనైల్ డీవియేషన్ అంటారు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ చాలా మందిలో ఆల్మోస్ట్ ఒక 100లో ఒక 25-30% ఆఫ్ ద మేల్స్ లో ఈ మూడిట్లో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. 70 మందికి నార్మల్ గానే ఉంటుంది, కానీ ఒక 30 మందికి మట్టికి ఐదర్ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ కానివ్వండి, పెనైల్ డీవియేషన్ కానివ్వండి, లేకపోతే పైర్నిస్ డిసీజ్ కానీ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, పెన్నిస్ ఎంత డిగ్రీ బెండ్ ఉంది, వాళ్ళకి సెక్షువల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకొని దాన్ని గనక కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఖచ్చితంగా పెన్నిస్ స్ట్రైట్ అయ్యి నార్మల్ గానే వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ స్ట్రైట్ గా అంటే నార్మల్ గా ఉన్నప్పుడు కాదు, ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ స్ట్రైట్ గా లేకుండా మధ్యలో బెండ్ ఉన్న, ఈ బేస్ దగ్గర బెండ్ ఉన్న, పైకి గానీ కిందకి గానీ ఎటు సైడ్ అయినా సరే వంకరగా బెండ్ లాగా ఉంటే దానికి ఫస్ట్ అది ఏం ప్రాబ్లము, కంజనైటల్ పెనైల్ కర్వేచరా, పైర్నిస్ డిసీజా, లేకపోతే పెనైల్ డీవియేషన్ అనేది ఫస్ట్ కరెక్ట్ గా తెలుసుకొని దానికి ఎంత డిగ్రీ బెండ్ ఉంది అనేది తెలిస్తే దానికి ఈజీగానే ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఎవరైనా సరే ఈ పెన్నిస్ స్ట్రైట్ గా లేక సెక్షువల్ గా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చెప్తాను.